దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానందాము. లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్న దినాలలో ఆయన్ని ఉపమానము శాస్త్రులున్న చోట, పరిశీలన చోట చెప్పి ఉన్నారు. అలాగే ఒక పెండ్లికి పిలిచిన వారు, నువ్వు పిలిచినప్పుడు ప్రథమ స్థానంలో కూర్చుండక చివరి స్థానంలో కూర్చుంటే నీకు మంచిది. ఒకవేళ నీకంటే ఘనుడైన వాడు వచ్చినప్పుడు పెండ్లి యజమానుడు వచ్చి ఈ చోటు నుంచి లేచిపో అంటే నువ్వు సిగ్గుపడాలి, గనుక నువ్వు తగ్గించుకోవడం మంచిదని యేసుక్రీస్తు ప్రభువారి ఉపమాన భావంలో చెప్పారు. అవును ప్రియులారా, మనము దేవుని బిడ్డలమై ఉన్నాము గనుక ప్రజలకు, ఈ లోకానికి మాదిరికరంగా జీవించాలి. తగ్గింపు జీవితము ఎన్నో గొప్ప కార్యాలను సాధించగలుగుతుంది. మనము సువార్తల్లో చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు, సుంకరి కనపడతారు. వారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు పరిసయ్యుడి ప్రార్థన ఇచ్చుగా ఉన్నది. నేను దొంగన కాదన్నాడు, నేను అన్యాయస్తుడిని కాదన్నాడు, నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాను, నేను ఈ సుంకర లాంటి వాడిని కాదు అని తనకు తాను హెచ్చించుకొని ప్రార్థించాడు. దేవుడు ప్రతి ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. ఆయన ఆ పరిసయ్యుడు ప్రార్థన విన్నాడు. తన తర్వాత చేసిన సుంకరి ప్రార్థన కూడా ఆయన విన్నారు. ఆకాశం వైపు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని, దేవా నేను పాపినని ఒప్పుకొని తనకు తాను తగ్గించుకున్నాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపు జీవితం కలిగి బ్రతుకుతున్నామా? మాటలు చెప్పడం ఈజీయే, సునాయాసంగా మాటలు చెప్పగలుగుతాం, కానీ దాన్ని పాటిస్తేనే కష్టతరంగా ఉంటుంది. గనుక సాక్షాత్తు సృష్టికర్త అయిన యేసయ్య దాసుని స్వరూపము ధరించి ఆయన రిక్తునిగా అయిపోయాడు. ఏమీ లేని వాడిగా ఆయన మారిపోయాడు. అంతటి గొప్ప దేవుడు తగ్గించుకున్నాడు, పరిచర్య చేశారు. మరి మన జీవితాల్లో తగ్గింపు ఉన్నదా? ఏ విషయంలో మనం తగ్గించుకుంటున్నాం అని మన మనస్సాక్షిని పరిశీలన చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. జీవితంలో కార్యాలు జరగాలంటే, దేవుడు కనికరించాలంటే నమ్మకమైన వారిని, తగ్గింపు జీవితము కలిగిన వారిని ఆయన చూస్తున్నారు. బైబిల్ గ్రంథములు ఎంతోమంది ఉన్నారు తగ్గించుకున్న భక్తులు, హెచ్చించుకున్న వారు కూడా ఉన్నారు. సౌలు హెచ్చించుకోలేదండి, దావీదు తగ్గించుకున్నాడు. తన తప్పిదమును బట్టి కన్నీళ్లతో ప్రార్థించాడు. సౌలు సమూయేలు దగ్గర విజ్ఞాపన చేయలేకపోయాడు. తగ్గింపు జీవితం ఆయనకి లేదు కనుక మధ్యలో ఆగిపోవలసి వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా నేను ఏ విధముగా జీవిస్తున్నానని ఆలోచన చేసి, ఒకవేళ ఏ విషయములైనా హెచ్చుగా మాట్లాడినా, గర్వముగా తలంపులు కలిగి జీవించినా అదేమాత్రం మంచిది కాదని దేవుని వాక్యం ఉదయకాల సమయంలో తెలియజేస్తుంది. కనుక తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కాబట్టి రెండు మన చేతుల్లో ఉన్నాయి. ఏ విధముగా మనం జీవించగలమో ఆ విధముగానే మనకు జవాబు వస్తుంది. కనుక తగ్గింపు జీవితం కలిగి ఆయన పాదాల పట్టుకుని బ్రతికదా. మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు.
తగ్గించుకున్న వారిని వెచ్చించే సమర్థుడు గనుక నీ పాదాల చెంతబట్టి బ్రతిమాలుకుంటున్నాం. ఎన్నడూ ఇచ్చిపోకుండా నాయన నీకు లోబడి భయము కలిగి భక్తి కలిగి తగ్గింపు జీవితం కలిగి జీవించు భాగ్యము మీ ఆత్మ సహాయం ఇచ్చి మహిమ తెచ్చుకోమని ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.